జీవన్దాన్ ఈ పేరు చెబితే అనేక ప్రశంసలు, విమర్శలు, అనుమానాలు. ఇంతకీ జీవన్దాన్లోన అవయవదానం ఏ విధంగా జరుగుతుంది? స్వీకర్తలు ఏ విధంగా స్వీకరిస్తారు? వస్తున్న అనుమానాలకు సమాధానం ఏంటి? మన ముందు తెలంగాణ జీవన్దాన్ ఇన్ఛార్జు డాక్టర్ స్వర్ణలత ఉన్నారు. స్వర్ణలత గారు నమస్తే. నమస్తే అండి. అంటే దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది మనకి ఇక్కడ జీవన్దాన్ స్టార్ట్ అయ్యి. ఇంకా అనేక అనుమానాలు మనకు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు ప్రశంసలు ఓకే, అనుమానాలు, అనేక విమర్శలు. అసలు జీవన్దాన్లో ఫస్ట్ ఒక బాడీ అంటే మనం ఏదైతే బ్రెయిన్ డెత్ అనుకుంటామో లేకపోతే క్లినికల్ డెత్ అనుకుంటామో వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి ప్రాసెస్ జరుగుద్ది మన దగ్గర? అంటే ఇది మొట్టమొదటిగా ఇప్పుడు 10 years అయిందని చెప్పాను కదండి. 10 yearsలో అంటే ఒక పద్ధతి ప్రకారం అంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఆర్గన్ డొనేషన్ కాన్సెప్ట్ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. అందుకని ఏదో ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి, స్ట్రక్చర్డ్గా ఉండాలని అంటే మనం మొదటి నుంచే వర్క్ చేశాను అనమాట. ఫస్ట్లో మనకి జీవన్దాన్ 2010లోనే స్టార్ట్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. 2010 అంటే మనకి ఆర్గన్ డొనేషన్ ఫస్ట్ ప్రాసెస్ చేయకముందే జియో మీరు చూస్తే కానీ 2010లోనే రిలీజ్ అయింది జీవన్దాన్ జియో అనేది. ఆ 10 నుంచి 2013 వరకు మన డొనేషన్ జరగలేదు. ఎందుకంటే ఇవన్నీ స్టీల్ మీద చేయడం జరిగింది. డొనేషన్ ఒకటి వస్తే కనుక ఫస్ట్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎవరు డిక్లేర్ చేయాలి, మనకి యాక్ట్లోనే మొత్తం ఉన్నప్పుడు కూడా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎట్లా జరగాలి, ముఖ్యంగా మనకి డొనేషన్ వస్తే కనుక ఒకవేళ డిక్లేర్ చేసిన తర్వాత ఎట్లా ఆర్గన్ అలొకేట్ చేయాలి. ఎందుకంటే మనకు హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది ఆర్గన్ డొనేషన్స్. ముఖ్యంగా అందరూ అంటే ఎవరన్నా కానీ వాళ్ళ పేషెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ హాస్పిటల్ కావాలని అనుకుంటారు. కాకపోతే ఒకటి మనకు ప్రాక్టికల్ మాకు ఒక ప్రోటోకాల్ ఉన్నారన్నట్టే డెవలప్ చేయడం జరిగింది. అంటే 2-3 yearsలోనే మేము మొత్తం మనకి హైయర్ అఫీషియల్స్ మీటింగ్ పెట్టించుకొని గవర్నమెంట్ మీటింగ్ పెట్టించుకొని ఒక సబ్ కమిటీస్ ఫామ్ చేసి ప్రతి ఒక్క దానికి కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, అట్లా సబ్ కమిటీస్ ఫామ్ చేసి ఎట్లా ఆర్గన్ అలొకేట్ చేయాలి. అంటే మనకి చాలామంది రెసిపియన్స్ ఉంటారు, ఎవరికి వెళ్ళాలి అంటే మెడికలీ ఫిట్ అయితే ఉంటారో, మెడికలీ మనకి ఎవరికి డిజర్వింగ్ ఉంటారో సో వాళ్ళకి చెందేటట్టు ఒక గైడ్లైన్స్ అనేది ఫామ్ చేయడం జరిగిందనమాట. ఇంకోటి ఈ గైడ్లైన్స్ అనేది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్. మీరు చెప్పినట్టు చాలా ఇప్పుడు 10 years అయినప్పుడు కూడాను ఇప్పుడు కూడా ఏదో అనుమానాలు ఉన్నాయంటున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ ప్రజల్లో మనకి ప్రజల నుంచి రావాలి, ఎవరికి ఇప్పుడు ఆర్గన్స్ కావాలి, ప్రజల్లోకి కావాలి. ఎక్కడ ఎవరు డొనేట్ చేస్తారు, మనకి ప్రజల నుంచే రావాలి డొనేషన్ అనేది. ఇప్పుడు మేము గవర్నమెంట్ డాక్టర్స్ అనమాట. అంటే మేము ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము యాజ్ అన్ మనకి సర్వీస్ కావాలంటే మేము డాక్టర్గా చేస్తాం. కాబట్టి మనకి చాలామంది మన నెఫ్రాలజిస్ట్ని చాలామంది మనకి ఓపీలో దాదాపు 200 మంది పేషెంట్స్ చూస్తాం. దాంట్లో కనీసం రోజుకి మనకి 20-30 మందికి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది. మనకి ఎక్కడి నుంచి ఆర్గన్ కావాలి అంటే మేము యాజ్ అన్ ఎక్స్పర్ట్ మేము వైద్యం చేయగలం. మన ఆర్గన్ కావాలంటే వాళ్ళ బంధువులన్నీ ఇవ్వాలి, లేకపోతే మనకి ఏంటి ఇట్లా జీవన్దాన్ తరఫున ఎవరైనా చనిపోతారు కదా, చనిపోయినప్పుడు ఆర్గన్స్ మనం తీసుకుంటే కనుక మనకి వెయిటింగ్ లిస్ట్లో ఉంటే మనం ఇవ్వచ్చు. కాబట్టి మీరు చెప్పినట్టు చాలా మంది తక్కువ డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. సో అందుకని మనకి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి అన్నట్టే మనము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకని ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే మనకు ఒక వెబ్సైట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అంటే మనకి మన స్టేట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అట్లా ట్రాన్స్పరెంట్గా డైనమిక్ పోర్టల్ అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు అందరికి తెలియాలి, ట్రస్ట్ ప్రజల్లోంచి రావాలంటే ప్రజలకు ట్రస్ట్ కావాలి. సో ఇవన్నీ మనకి అంటే మిస్యూజ్ కావట్లేదు, కరెక్ట్గానే అలొకేట్ అవుతుంది, మనకి ఎవరికైతే చెందాల వాళ్ళకి వెళ్తుంది అనే దానికి ట్రాన్స్పరెన్సీ కోసమే 2 years వర్క్ చేసి 2012లో వర్క్ చేసి ఒక ప్రాపర్గా మనము ఏదైతే మనకి ఈ సైంటిఫిక్ గ్రూప్స్ ఉంటాయి, లివర్ సబ్ కమిటీస్ ఉన్నాయో వాళ్ళకి ఏదైతే రికమెండ్ చేస్తారో మనకి ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ అది ఆన్లైన్ అంటే ఎవరు ఇంటర్ఫిరెన్స్ కాకుండా మన హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఎవరైనా కూడా ఇంటర్ఫిరెన్స్ కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ ఉండేట్టు. అంటే మనకి ఎప్పటికైనా ఒక ఆర్గన్ వస్తే కనుక ఒక డోనర్ వస్తే కనుక ఆర్గన్స్ అనేది ఏ హాస్పిటల్కి వెళ్తూ ఉంది, ఏ పేషెంట్కి వెళ్తా ఉంది అనేది అన్ని హాస్పిటల్కి ఏవైతే మనకి రిజిస్టర్డ్ హాస్పిటల్స్ అన్నీ తెలుస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ చెక్. అంటే ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే ఉంటుందో అన్ని హాస్పిటల్స్ అనేది మనకి ప్రాపర్గా మనకి గైడ్లైన్స్ ఫాలో అవుతారు కాబట్టి ఆ విధంగా తయారు చేయడం జరిగింది. సో అది ఇనీషియల్గా మనం స్టార్ట్ చేయకముందే, మనం లాంచ్ చేయకముందే ఇవన్నీ జాగ్రత్త తీసుకొనే చేయడం జరిగింది అనమాట. అంటే ఎలాగంటే ఒక అంతా ఆన్లైన్ సిస్టంలో ఉంటుందా లేకపోతే ఒక రోస్టర్ ఏమైనా మెయింటైన్ చేస్తారా? ఎలాంటి సిస్టమ్ అంటే ఎవరైతే మన పేషెంట్ రిజిస్టర్ చేసుకోవాలో మనకి ఫస్ట్ హాస్పిటల్ అయితే ఇనిషియల్ స్టేజెస్లో హాస్పిటల్స్ కూడాను మనకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేసి ఎవరికైతే ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారో, ఎవరికైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అవన్నీ కూడాను మనకి ఇవన్నీ ఇన్స్పెక్షన్ టీమ్ విజిట్ చేసి రిపోర్ట్ జనరేట్ చేసి ఎవరికైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేయగలరనమాట. సో అలా అనమాట. అంటే ఇప్పుడు ఆ హాస్పిటల్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది రిజిస్టర్ చేసేదానికి. సో ఫస్ట్లో మనకి తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్లో చూస్తే కనుక మనకి గ్రాడ్యువల్గా పెరిగి ఇప్పటికీ దాదాపు 40 హాస్పిటల్ మన తెలంగాణలో 40 హాస్పిటల్స్ ఈ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే అది కూడా మెల్లమెల్లగా మనకి పెరుగుతుంది అనమాట. సో ఈ హాస్పిటల్స్ వాళ్ళకి పేషెంట్స్ అంటే మనకి అప్రోచ్ అయినప్పుడు దే ఆర్ ఫ్రీ టు రిజిస్టర్ ఎనీ ఆఫ్ ది హాస్పిటల్ యాజ్ పర్ దేర్ చాయిస్. ఇప్పుడు చాలా మటుకు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళైతే మన గవర్నమెంట్ హాస్పిటల్కి అప్రోచ్ అవుతారు. గవర్నమెంట్ హాస్పిటల్ ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ 3 హాస్పిటల్స్ కూడాను ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంటే కనుక డెఫినెట్గా ఈ హాస్పిటల్ రిజిస్టర్ చేసుకుంటారు.
కొంతమంది లేదు మాకు ఆరోగ్యశ్రీ లేదు, మేము ఆరోగ్యశ్రీ ఒక లేకపోయినా మా గవర్నమెంట్ హాస్పిటల్ రిజిస్టర్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళు మేము లేదు మేము ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ 3 హాస్పిటల్ తీసేస్తే మనకి మిగతా 35 హాస్పిటల్ పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ లిబర్టీ అనమాట, పేషెంట్స్ చాయిస్ అనమాట, వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ పద్ధతి ఒకటే, అంటే మనకి పేషెంట్ పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో అవి, అలా కాకుండా పేషెంట్కి మనకి రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో మనకి మెడికల్ సంబంధించిన రిపోర్ట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే అదొక కమిటీకి వెళ్తుంది. ఆ కమిటీ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్ అనమాట. ఆ కమిటీ వాళ్ళంటే పోర్టల్ ద్వారానే, వాళ్ళు ఫిజికల్ రావాల్సిన అవసరం లేదు, పోర్టల్ ద్వారా అన్ని రిపోర్ట్స్ చెక్ చేసుకుంటారు, అన్ని మంచిగా ఉన్నాయంటే కనుక అప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి అప్రూవ్ ఇస్తే అప్పుడు మనకి వెయిటింగ్ లిస్ట్ జనరేట్ అవుతుంది. ఆ వెయిటింగ్ లిస్ట్ అంటే కూడా బేస్డ్ అప్ అది వాట్ ఎవర్ నేను చెప్పాను కదా, ఈ రికమెండేషన్ అయితే చేశారు గవర్నమెంట్ అదే మన కమిటీస్, అది ఇన్హరెంట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే ఎవరు మ్యానిపులేట్ చేస్తానికి లేదు. అది ఒకసారి మనకి అప్రూవ్ అయిన తర్వాత ఏమైనా మ్యానిపులేట్ చేస్తే మళ్ళీ అప్రూవల్కి వెళ్తుంది. అది ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా మనకి డోనర్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో, డోనర్ పారామీటర్స్ ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. మరి ఇప్పుడు హాస్పిటల్స్లో ఒక పోటీ ఉంది కదండి, అంటే మా దగ్గరికి అంటే బ్రెయిన్ డెత్ జరిగితే మా దగ్గరికి తీసుకురండి అని ఒక పోటీ కనిపిస్తుంది. అలా నేను చెప్పను, ఎందుకంటే ఇది హాస్పిటల్స్ అనేది మరి బ్రెయిన్ డెత్ ఆర్గన్ డొనేషన్ పక్కన పెట్టేస్తే ఇన్ జనరల్ హాస్పిటల్స్ అనేవి మనం చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ రావచ్చు, మేము ఆనందంగా మేము అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేస్తాం. కాకపోతే పేషెంట్స్ వాళ్ళ చాయిసెస్, వాళ్ళు ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి తెచ్చుకుంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. మీరు ఈ ఆర్గన్ డొనేషన్ డీలింగ్ చేసేసేయండి, ఆర్గన్ డొనేషన్ పక్కన పెట్టేస్తే ఇన్ జనరల్ హాస్పిటల్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ డిఫరెంట్గా వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పేషెంట్స్ చేసుకునే వాళ్ళంటే వాళ్ళ నెట్వర్కింగ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ పేషెంట్స్ ఇన్ జనరల్ పేషెంట్స్ని మొబిలైజ్ చేసుకోవచ్చేసుకుని జరుగుతుంది. అది మీరు ఆర్గన్ డొనేషన్ పక్కన పెట్టేసేయండి, ఆర్గన్ డొనేషన్ లేకుండా జరుగుతుంటుంది. దాంట్లో ఇవన్నీ ఆర్గన్ డొనేషన్ బ్రెయిన్ డెత్ కూడా మనం బయటపడచ్చు. కానీ ఇన్ జనరల్ చూస్తే కనుక ఇవన్నీ కూడా ఏంటంటే హాస్పిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ టు మొబిలైజ్ ది పేషెంట్స్. మీరు చెప్తున్న దాంట్లో 14 ఏళ్ళు అయింది, 2010లో ప్రారంభిస్తే 24లో మాట్లాడుకుంటున్నాం. పోనీ జీవన 2013లో ఒక మనది స్టార్ట్ అయింది. ఈ 10 ఏళ్ళు లేదంటే ఒక 14 ఏళ్ళు ఎందుకని, అంటే ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది? అవేర్నెస్ వచ్చింది బాగానే, అంటే నేను చెప్పడం అంటే ఇనిషియల్గా రెసిస్టెన్స్ ఉన్నింది, ఇప్పుడు 100% లేదు కానీ డెఫినెట్గా చేంజ్ అనేది ప్రజల్లో కూడా అంటే చేంజ్ ఉంది. ఏదో ఇద్దరికి సహాయం చేయాలనేది ఉంది. ఇంకో పక్క చూస్తే మెడికల్ ఎక్స్పర్టీస్ కూడా కొంచెం పెరిగింది. ఎందుకంటే ఇంతకుముందుగా సర్జన్స్ చాలా తక్కువ మంది ఉండేవారు, ట్రాన్స్ప్లాంట్ సర్జన్, లివర్ కానీ హార్ట్ కానీ కిడ్నీ చేసేవాళ్ళు, కానీ లివర్ హార్ట్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు దాంట్లో కూడా మనకి ఎక్కువ ట్రైనింగ్ అనేది, ఎక్కువ హాస్పిటల్స్ అనేది ఒక ఎక్స్పర్టీస్ టీమ్ ఉండడము, అవన్నీ డెఫినెట్గా మనకి అన్ని అంటే సెగ్మెంట్స్లో అవేర్నెస్ పెరుగుతోంది. హాస్పిటల్స్లో ఇంతకుముందు భయపడేవాళ్ళు, హాస్పిటల్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో హాస్పిటల్ కూడా ఈ ప్రాసెస్ తీసుకోవాలి రిజిస్టర్ చేసుకోవాలంటే భయపడేవాళ్ళు. సో ఇప్పుడు కొంచెం వాళ్ళల్లో కూడా చైతన్యం వచ్చి ఒక టీమ్ బిల్డప్ అయ్యి, ఎందుకంటే ఇవన్నీ కూడా మిడిల్ ఆఫ్ ది నైట్ కోఆర్డినేట్ చేయాలి ఒకరొకరు ఉండి, అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కూడాను ఇవన్నీ లాజిస్టిక్స్, ఎందుకంటే ఇవన్నీ టైం బౌండ్. అప్పటికప్పుడు కిడ్నీ ఏమైనా ఆర్గన్స్ తీసేసేయాలి, వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయాలి, ప్యాకేజ్ చేయాలి, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఒకరేమో పేషెంట్ పిలిపించాలి, మళ్ళీ పేషెంట్ ప్రిపేర్ చేయాలంటే కూడా అది కూడా ప్రాసెస్. అంటే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్న తర్వాత ఇప్పుడు మన సర్జరీల ద్వారా తీస్తున్నాం, తర్వాత దాన్ని బ్లాస్ట్ చేస్తున్నాం, ఇవి పనికి వస్తాయి. అది అంటే డిపెండ్స్, ఎక్కడ రాయి ఉంది, ఎంత మాత్రం డ్యామేజ్ జరిగింది, చిన్న రాయి ఉందా పెద్ద రాయి ఉందా, ఆ పెద్ద రాయి మొత్తం కిడ్నీ మధ్యలో వచ్చి డ్యామేజ్ చేస్తూ ఉందా, ఏదో చిన్న రాయి అంటే 0.5 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండేది పైన ఉందంటే మనము ఎట్లా కిడ్నీ బయట తీస్తాం కాబట్టి రాయి తీసేసి అమర్చడం జరుగుతుంది అనమాట. సో ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎంత సైజు ఉంది, కిడ్నీ ఎంత డ్యామేజ్ అయిపోయింది, ఎంత కాలంగా రాళ్ళు ఉన్నాయి, దాన్ని బట్టి డిసైడ్. అదే ఇవన్నీ కూడాను మన ఆన్ టేబుల్ బెంచ్ డిసెక్షన్ అంటారు. ఆన్ టేబుల్ మన ఓపెన్, కొన్ని సందర్భాల్లో కిడ్నీ మనకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, క్రియాటిన్ బార్డర్ లైన్ ఉంటుంది, మన కిడ్నీ తీసుకోవాలా లేదా, ఫ్రోజన్ బయాప్సీ అంట. ఫ్రోజన్ బయాప్సీ అంటే అప్పటికప్పుడు మన ఆపరేషన్ థియేటర్లో బయాప్సీ చేసి అర్ధగంటలో మనకి రిపోర్ట్ చేసేది పట్టి చేసిన తర్వాత ఆ రిపోర్ట్ పట్టి మనకి ఆర్గన్స్ పనిచేస్తున్నా లేదా అని చెప్పి మనము ఆర్గన్ అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ ఆర్గాన్కి మీరు చెప్తున్న 10,000 మంది ఎదురు చూస్తున్నారు అన్నారు, మొత్తం కలిపి ఏ ఆర్గాన్కి ఎక్కువ డిమాండ్ ఉంది? ఎక్కువ మన కిడ్నీకి డిమాండ్ ఉంటుంది. కిడ్నీకి చాలా మటుకు కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్లో మొట్టమొదటిలో స్టార్ట్ చేసినప్పుడు లివర్ చాలా, ఎందుకంటే లివర్ హార్ట్ ఎక్స్పర్టీస్ కూడా లేరు, పెద్ద హాస్పిటల్ చేసే వాళ్ళు ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పోగా ఏమవుతుందంటే చాలా మటుకు హాస్పిటల్స్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్స్ వచ్చేసినాయి, మన ఎక్స్పర్ట్ టీమ్స్ వచ్చేసినాయి, హాస్పిటల్ కూడా ఉంటున్నాం కాబట్టి మెల్లమెల్లగా లివర్లో కూడా చూస్తున్నాం, లివర్లో కూడా మన వెయిటింగ్ లిస్ట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ తర్వాత చూస్తాం, కోవిడ్ తర్వాత ఇంతకుముందు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయలేదు, చాలా తక్కువ చేసాం లంగ్ ట్రాన్స్ప్లాంట్.
కోవిడ్ తర్వాత చాలా మటుకు లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా లంగ్ మన ట్రాన్స్ప్లాంటేషన్ కోవిడ్ తర్వాత పెరిగిందనమాట. సో అట్లా క్రమేణంగా మనకు పెరుగుతోంది. మన ఇటీవల కాలంలో హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకి ముఖ్యంగా చూస్తే కేరళలో కానీ మనకి ఢిల్లీలో కానీ మొత్తం హ్యాండ్ యాక్సిడెంట్లో పోయినప్పుడు హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఓకే. సో అలా కొత్త కొత్త ఆర్గన్స్ కూడాను మనము దట్ కంపోజిట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. సో అలా అనమాట. అలా అంటే మన ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఎక్కువ ఆర్గన్స్ ఎట్లా మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేయొచ్చు అనేది మనము చూస్తున్నాం. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఎక్కువ విమర్శలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఈ ఒక డోనర్ అమ్ముకున్నారని, లేదు ఇంకొక ఆయన కొనుక్కున్నాడని, నాకు అన్యాయం జరిగిందని చాలా వరకు కేసులు మనం చూస్తుంటాం. ఇది ఎక్కడ జరుగుతుంది? చూసినట్టు చాలా మటుకు ఏం లేదు, ఒకటి రెండు ఉండొచ్చు. ఇన్ జనరల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా చూసుకోండి, ఆ అనుమానాలు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్, ముఖ్యంగా డొనేట్ చేస్తే కనుక డెఫినెట్గా అలాంటి ఆలోచన వస్తుంది. అందుకనే నేను ఇవన్నీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందే 2-3 ఇయర్స్ దీని మీదనే వర్క్ చేసి ఒక ప్రాపర్గా పెట్టాము. ఆ కాన్ఫిడెన్స్ మీదనే మన ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ప్లస్ ఈ సహజంగా ఇన్ జనరల్గా ఇలాంటివన్నీ అనుమానాలు అట్లా ఆలోచన రావడం సహజమే, కానీ ఇవన్నీ కూడా క్రమేణంగా ఇలాంటివన్నీ మనకి స్కోప్ రాకుండా గ్రాడ్యువల్గా అన్ని కూడా అడ్రస్ చేస్తూ ఒక ప్రాపర్గా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ మోడలే మనకి మిగతా స్టేట్స్ కూడా అడాప్ట్ చేస్తారు. మనకి సాఫ్ట్వేర్ అంటారు కదా, ట్రాన్స్ప్లాంట్ డైనమిక్ సాఫ్ట్వేర్. గుజరాత్ కూడా మందే ఫాలో అవుతున్నారు, కేరళ వాళ్ళు కూడా మందే ఫాలో అవుతున్నారు, కేరళ వాళ్ళు. ఇంకా ఆంధ్రాకి మీకు మనకి ఫస్ట్లో మనకి యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు సేమ్ మనకి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది, ఎందుకంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో మనకి వన్ ఆఫ్ సక్సెస్ఫుల్ మనకి మన సక్సెస్కి నేను కారణం చెప్పచ్చు. ఒక కారణం మనం అడిగితే కనుక నేను డెఫినెట్గా ఈ డైనమిక్ సాఫ్ట్వేర్ అనేది చెప్తాను. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనకి ఆర్గన్ అలొకేషన్ అనేది కంట్రోల్ ఉందో, సైంటిఫిక్గా మనకి ఎవరికైతే చెందిన వాళ్ళకి చెందుతుందో అని ఎప్పుడైతే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో దానివల్లనే మనకి ఆ ట్రస్ట్ బిల్డప్ అవుతుంది, దానివల్ల మనకి ఆర్గన్ డొనేషన్ కూడా పెరుగుతుంది అనమాట. మేము అంటే నేను ఉంటుంది కీ పాయింట్, చాలామంది బాధితులే వచ్చి నాకు ఇన్ని లక్షలు ఇస్తున్నారు కాబట్టి నేను ఆర్గాన్ ఇచ్చాను, కిడ్నీస్కి సంబంధించి ఎక్కువ జరుగుతూ ఉంటుంది మనకి, అవతల వాళ్ళు నాకు అనుకున్నంత ఇవ్వలేదు అనేది. ఇది ఎక్కడ జరుగుద్ది? ఈ లోపం ఎక్కడ జరుగుద్ది? ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుద్ది? ఇది నేను చెప్తాను. ఇదంటే 2 రకాల ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు ఒకటి లైవ్, ఇంకోటి డిసీజ్ డోనర్. ఇప్పుడు జీవన్ అనేది డిసీజ్ డోనర్, అంటే చనిపోయిన తర్వాత ఆర్గన్ డొనేషన్ చేసేది. సో మేమేంటంటే హాస్పిటల్కి సెన్సిటైజ్ చేసిన, హాస్పిటల్కి ట్రైనింగ్ ఇచ్చినాం. ఎప్పుడైతే మనకి ఆర్గన్ డొనేషన్ వస్తుందో వీ హ్యావ్ అ సిస్టమ్, అవి క్రాస్ చెక్ చేసేస్తుంది, అండ్ వీ హ్యావ్ అ ప్రాపర్ సిస్టమ్ టు కంట్రోల్ ది ఆర్గన్ అలొకేషన్. సో దీంట్లో అనేది ఆర్గన్ అమ్ముకోవడం అనేది జరగదు, ఎందుకంటే స్ట్రక్చర్డ్గా ఉంది. రెండోది ఏంటంటే మనకి 2 విషయం లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ముఖ్యంగా అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్. లైవ్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి రిలేటెడ్, ఒకటి అన్రిలేటెడ్. రిలేటెడ్ అంటే చాలా మటుకు మేము హాస్పిటల్స్ ఎప్పుడైతే మనకి పేషెంట్స్ వస్తారో క్లోజ్ బంధువులు, అంటే పేరెంట్స్ కానివ్వండి, బ్రదర్స్ సిస్టర్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు చూడండి పిల్లలు. సో వీళ్ళు మాత్రం డొనేట్ చేస్తే లైవ్ రిలేటెడ్ అంటారు, నియర్ రిలేటివ్స్ అంటారు. సో అది హాస్పిటల్లోనే మేము వర్కప్ చేసుకొని హాస్పిటల్ కమిటీ వాళ్ళే క్లియరెన్స్ ఇస్తే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇంకోటి అన్రిలేటెడ్ అంటారు. అన్రిలేటెడ్ చూస్తే కనుక మనకి ఏ సంబంధం లేకుండా, లేదా మనకి డిస్టెంట్ రిలేషన్స్ అంటారు. వీళ్ళలో మనకి పర్మిషన్ కావాలంటే మనకి అప్రాపరేట్ అథారిటీకి వెళ్ళాలన్నమాట, అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఒకటికి ఆథరైజేషన్ కమిటీ ఉంటుంది, వాళ్ళు డోనర్ ఫ్యామిలీకి రిసిపెంట్. ఇవన్నీ కూడాను మనకి ఈ కమర్షియల్ డీలింగ్ కానీ ఇలాంటివి అపోలు కానీ మనకి లైవ్లో జరుగుతుంది. లైవ్ డోనర్, ఎందుకంటే అక్కడ లైవ్ వాళ్ళు మనకి బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇవన్నీ మనకి డిసీజ్ డోనర్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, ఎందుకంటే మన మెడికో లీగల్ కేసు, పోలీసు, ఫోరెన్సిక్, ప్లస్ వీ హ్యావ్ వెరీ గుడ్ మన రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది కాబట్టి ఇవి స్ట్రక్చర్డ్ డిసీజ్ డోనర్. మీరు ఎక్కడైతే చూడండి, ఎప్పుడైతే డిసీజ్ డోనర్ సక్సెస్ఫుల్గా ఉందో మనకి ఇట్లాంటివన్నీ అన్రిలేటెడ్ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ చెప్పుకోవచ్చు. కొన్ని స్టేట్స్లో అంటే ఎక్కడైతే డిసీజ్ డోనర్ లేదో ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా మటుకు ఏంటంటే అవన్నీ అసలు గవర్నమెంట్ దృష్టి కూడా రాదు, అవి తెలియకుండా జరిగిపోతుంటాయి. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి? ముఖ్యంగా మనం వేరే స్టేట్లో ఈ మధ్య స్టోరీస్ చూసాం. ఎప్పుడు బయటపడతాయంటే మనకి ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి అన్రిలేటెడ్గా ఏదన్నా చేసి వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే ఇవన్నీ బయటపడతాయి. లేకపోతే అదర్వైజ్ ఏంటంటే మనకి గవర్నమెంట్ రెగ్యులేటర్ అథారిటీస్ తెలియకుండానే ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందంట. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మనకి ఒక జీవన్ దాన్ ప్రోగ్రామ్ అనేది స్ట్రక్చర్డ్గా మనకి గవర్నమెంట్ అథారిటీ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది కనుక మనకి ఒక రోబోస్ట్ ప్రోగ్రామ్ ఉంటే మన తెలంగాణ ప్రజలకి ఒక ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు మనకి పకడ్బందీగా జరుగుతుంది. 1 సంవత్సరం కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ మాకు ఆర్గన్ వస్తుంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది. అది లేకపోతేనే అన్నెసరీ మనకి ఇల్లీగల్కి దారితీస్తుంది. సో అందుకని మనకి డెఫినెట్గా ఒక ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక స్ట్రక్చర్డ్గా మనకు మోర్ ఆర్గన్ డొనేషన్ వస్తే కనుక
మన డెఫినెట్గా మనకి వెయిటింగ్ టైం తగ్గిపోతుంది కాబట్టి మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోతాయి. మ్యామ్ ఇది రోస్టర్ మీరు చెప్తున్నారు ఒక ఆన్లైన్లో జరుగుతుంది, దీన్ని వయసుని బట్టి రెసిపెంట్కి ఇస్తారు అంటే స్వీకర్తకి అంటే వయసుని బట్టి ఉంటుందా లేకపోతే వన్ మామూలుగా? ఆఫ్ ది పారామీటర్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం డిఫరెంట్ మనకి సబ్ కమిటీస్ ఫామ్ చేసాం. లివర్కి ఒక కమిటీ ఉంది, కిడ్నీకి ఒక కమిటీ ఉంది, హార్ట్ అండ్ లంగ్ కమిటీ ఉంది. ఇప్పుడు మన కిడ్నీ అనుకోండి, కిడ్నీలో ఏంటంటే వయస్సు కూడా చూసుకుంటాం. ఇప్పుడు ఆ వయస్సు అంటే డోనర్ మ్యాచ్ కూడా, ఇప్పుడు డోనర్కి రిసిపియంట్ కూడా మనకి మ్యాచ్. ఇప్పుడు ఏంటంటే మనకి యంగ్ కిడ్నీ ఉందనుకోండి, మనకు 60 ఒక పేషెంట్స్కి ఇచ్చినా మనకి ఎక్కువ కాలం పని చేయకపోవచ్చు. ప్లస్ ఆ పేషెంట్కి మనకి బీపీ ఉండే అవకాశం, షుగర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక మనకి అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా 20 ఇయర్స్ది మనకి తక్కువ ఏజ్ గ్రూప్లో రిసిపియంట్లో పోతే కనుక ఎక్కువ కాలం పనిచేస్తుంది, మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఒక కిడ్నీ అనేది మనం పెట్టిన తర్వాత పర్మనెంట్గా పనిచేయదు. ఆ కిడ్నీ కూడా 10 to 15 ఇయర్స్ పనిచేస్తుంది. సో అందుకని తక్కువ ఏజ్ నుంచి మన డోనర్స్ వస్తే కనుక తక్కువ పేషెంట్కి పోయేటట్టు అది మన కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారు దాని ప్రకారంగా. సో అందుకని ఒక 20 ఇయర్స్ వస్తే మన 20 +- 10 ఇయర్స్ వాళ్ళకి మనకి ప్రిఫరెన్స్ వస్తుంది. అలా మనకి 60 ఉందనుకో 60 ± వాళ్ళకి ప్రిఫరెన్స్ అవుతుంది. అంటే ఏజ్ మ్యాచ్ కూడా ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్. దాంట్లో చాలా స్కోర్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఏజ్ ఒకటి, ప్లస్ మనకి కిడ్నీ అనుకోండి డయాలసిస్ వింటేజ్. ఇప్పుడు ఎక్కువ కాలం డయాలసిస్లో అంటే డెఫినెట్గా పోన్ డయాలసిస్లో మన సవాళ్ళు కష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా స్కోర్ అవడము. సో అట్లా అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క కమిటీ వాళ్ళు ఆ గైడ్లైన్స్ అనేది సైంటిఫిక్గా ఫామ్ చేయడం జరిగింది. అదే మేము ఆన్లైన్లో మనకి ఎన్ఐసి టీమ్ అంటే ఇదంతా ఆన్లైన్లో ఎవరికి రాబోతుంది అనేది క్లియర్ కట్గా ఉంటుంది. క్లియర్ కట్ మన డోనర్ పారామీటర్స్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిస్టమ్ ఎందుకంటే ఇప్పుడు మనకి వస్తుంది, ఆ పేషెంట్కి ఎట్లా తెలియాలి, పేషెంట్కి నాకు టాప్ అని తెలియకపోవచ్చు కదా, అందుకని SMS కూడా పెట్టేశారు అనమాట. ప్రతి ఒక్కటి పేషెంట్ రిజిస్ట్రేషన్ అప్పటి నుంచి ఆ పేషెంట్కి SMS వెళ్ళిపోతుంది. పలానా డోనర్ ఉండనుకోండి, పేషెంట్ SMS వస్తుంది, పలానా డోనర్ ఉన్నారు, పలానా పారామీటర్స్ ఉన్నాయి, మీ వెయిటింగ్ లిస్ట్ ఇంత అని చెప్పేసి కూడా పేషెంట్ నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అనేది లేకుండా. సో అందుకని పేషెంట్కి SMS వెళ్తుంది, ప్రతి ఒక్క స్టేజ్ SMS వెళ్తుంది. పేషెంట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, మీకు ఒకవేళ చాలా మటుకు అప్రూవ్ అయిపోయింది. కొంత సంతం ఇంకా కమిటీ ఉంటుంది అన్నాను కదా, అన్ని వెరిఫై చేసుకొని రికార్డ్ సరిగ్గా ఉందా లేదా అనేది. ఒకవేళ రికార్డ్ సరిగ్గా లేదు అనుకుంటే కనుక డిక్లైన్ చేయడం కూడా జరుగుతుంది. డిక్లైన్ చేస్తే SMS వెళ్తుంది, మీ పలానా డిక్లైన్ అయిపోయింది, మీ రికార్డ్స్ సరిగ్గా లేవు, మీరు మళ్ళీ వచ్చి సబ్మిట్ చేయండి అన్నట్టు. సో ప్రతి ఒక్క స్టెప్ ఒక SMS ఉంది మనకి. అట్లా డోనర్ ఒక అలర్ట్ వస్తే కనుక డోనర్ కూడా మనకి పలానా డోనర్ ఉన్న పలానా వయసు ఎంత ఉంది, ఇది బ్లడ్ గ్రూప్ ఉంది, మీకు పలానా వెయిటింగ్ లిస్ట్ ఉన్నా మీరు సంప్రదించండి అని ప్రతి ఒక్క చెక్ సిస్టమ్ పెట్టాం. సో అలా అని మేము SMS వెళ్తుంది, మా జీవన్దాన్ ఆఫీస్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, పలానా డోనర్ ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ప్లస్ ప్రాసెస్ అయిన తర్వాత మాకు రిపోర్ట్ జనరేట్ అవుతుంది సిస్టమ్ నుంచి, పలానా డోనర్ నుంచి పలానా ఆర్గన్ పలానా వాళ్ళకి పోయిందనేసి ఒక సిస్టమ్ జనరేట్ అవుతుంది. మళ్ళీ మేము అయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటాం. సో అన్ని 4-5 చెక్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి మనకి డోనర్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ వెరీ అండర్ కంట్రోల్. మేము ఇప్పుడు ప్రధానంగా మనకి మంచిర్యాలలో జరిగిన ఘటన మీకు తెలుసు. మంచిర్యాల ఈ మధ్యకాలంలో మీడియాలో మీకు వార్తలు కూడా వచ్చినాయి. అంటే శ్రీకాంత్ అనే ఒక బ్రెయిన్ డెత్ పేషెంట్ని కామినేని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే అక్కడ నుంచి ఆర్గాన్ డొనేషన్ ఏ విధంగా జరిగింది, ఎవరెవరికి వెళ్ళింది స్వీకర్త కంటే ముందు ఇందులో నాకు ఎవరైతే శ్రీకాంత్ భార్య ఉన్నారో ఆవిడ, ఆ స్వప్న అనే ఆవిడ నాకు 3 లక్షలు మాత్రమే ఇచ్చారు, వీళ్ళు లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఒక ఆరోపణ చేశారు. దానిపైన పోలీస్ కేసు నడుస్తూ ఉంది. ఏంటి ఈ కేసుకు సంబంధించి మీకు తెలిసిన సమాచారం ఏంటి? యాక్చువల్లీ ఇది కూడా మాకు 8th ఇన్ఫర్మేషన్ వచ్చింది, పలానా డోనర్ కామెంట్స్ ఉన్నారు. నేను చెప్పాను కదా, మాకు వన్స్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మేము అన్ని కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ యాక్చువల్లీ వాళ్ళకి మేము మాట్లాడడం జరిగింది మా జీవన్దాన్ ఆఫీస్ నుంచి. వాళ్ళు అంటే ఫస్ట్ ఏంటంటే మేము నిజంగానే వాళ్ళకి అదే బ్రెయిన్ డెత్ అని చెప్పినారా లేదా, ఆర్గాన్ డొనేషన్ వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా, వాళ్ళు స్వతహాగా ఒప్పుకుంటున్నారా లేకపోతే మీరు ప్రెషర్ పెట్టారా, వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా అనేది మేము వెరిఫై చేసుకుంటాం. దాని తర్వాత నిజంగానే హాస్పిటల్ తరఫున కూడా బ్రెయిన్ డెత్ అయిందా లేదనేది, ఎందుకంటే నేను చెప్పాను కదా, యాక్ట్ ప్రకారం ఒక స్ట్రక్చర్డ్ మనకి డిక్లరేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో దాని ప్రకారంగా మేము చెక్ చేసుకుంటాం. కొన్ని సందర్భాలు ఏంటంటే వారికి ఆ టెస్ట్ కొన్నిసార్లు చేయలేము, అలాంటప్పుడు మేము కూడా సలహా చేయడం బట్టి పలానా టెస్ట్ చేయండి అని కూడా సలహా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రాసెస్ చెక్ చేసుకొని ఒకసారి కన్సర్న్ అంటే ఫస్ట్ ఇప్పుడు మన ఆర్గన్ డొనేషన్ ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే వాళ్ళు కన్సర్న్ ఇస్తేనే. ఓకే. సో అప్పటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము పద్ధతి ప్రకారం, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాకు ఆ కంట్రోల్లో ఉంటుంది. ఆర్గన్ అలొకేషన్ కూడా మా పద్ధతి ప్రకారమే, మా పాలసీ ప్రకారమే చేసాము. అంతవరకు మాకైతే దాని తర్వాత అయితే అన్ని కంట్రోల్లో ఉంది, మా ప్రోటోకాల్ ప్రకారమే జరుగుతుంది. కాకపోతే ఈ పోలీస్ యాక్చువల్లీ మెడికో లీగల్ కేసు ఇది కూడా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కాబట్టి పోలీస్ వాళ్ళు అప్పుడే మేము పిలిపించడం జరిగింది. వాళ్ళు క్లియరెన్స్ చేస్తేనే
యాక్చువల్లీ ఇవన్నీ మెడికల్ లీగల్ కేసు ఏంటంటే మనకి పోలీస్ కేసు అవుతుంది కాబట్టి పోలీస్ వాళ్ళు ఫస్ట్ పిలిపిస్తాం బిఫోర్ ఆర్గన్ డొనేషన్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఓకే. పోలీస్ వాళ్ళని పిలిపిస్తాము, ఫోరెన్సిక్ వాళ్ళని కూడా పిలిపిస్తాం. సో ఇది కూడా ఎందుకంటే మనము చూస్తే కనుక మనకి నేషనల్ దాంట్లో ఈ మధ్య కాలంలోనే మనకి పోస్ట్ మార్టం మనకి ఆర్గన్ డొనేషన్ చేస్తే కనుక ఆఫ్టర్ ఈ సన్సెట్ చేయొచ్చు అనేది కనుక, కానీ మనకి ఎప్పటి నుంచో మనకి ఆర్గన్ డొనేషన్ వస్తే కనుక పోలీస్ కావచ్చు హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళలో కూడా చాలా అంటే అవేర్నెస్ క్రియేట్ చేసి ఇవన్నీ కూడాను ఇన్క్వెస్ట్ కోర్కు ఎప్పుడైతే మన జీవనదాన ఆఫీసర్ ఉంటే వాళ్ళు వచ్చి ఏమేమి వెరిఫై చేసుకోవాలి, వాళ్ళ తరఫున వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తే కనుక తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంటే మన ఏమైనా డౌట్ అంటే కాజ్ ఆఫ్ డెత్ ఏమైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చూసి వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తేనే ఆర్గన్ డొనేషన్. సో అది కూడా మనకి ఒక అంటే లీగల్ క్లియరెన్స్ అయిపోతుంది. సో ఈ పేషెంట్ కూడా మేము పోలీస్ వాళ్ళు పిలిపించడం జరిగింది, ఫోరెన్సిక్ వాళ్ళు పిలిపించడం జరిగింది, వాళ్ళంతా క్లియరెన్స్ ఇచ్చారు. ఏమీ వాళ్ళు కూడా ఇలాంటివన్నీ మా దృష్టికి రాలేదు. సో ఆర్గన్ అలొకేషన్ చేస్తాం. ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈ పేషెంట్కి యాక్చువల్లీ స్టోన్ కూడా ఉంది, ఇంకో కిడ్నీకి యాక్చువల్లీ స్టోన్ కూడా ఉంది. ఆ స్టోన్ కిడ్నీ కూడా చాలా మంది మేము అలౌట్ చేస్తే కూడాను అసలు స్టోన్ ఉంది కాబట్టి అసలు నిమ్స్లో డిక్లైన్ చేయడం జరిగింది, ఉస్మానియా డిక్లైన్ చేయడం జరిగింది, చాలా మంది హాస్పిటల్ కూడా డిక్లైన్ చేసింది ఎందుకంటే స్టోన్ చాలా పెద్దగా ఉంది కిడ్నీ కాబట్టి మేము ఎలాంటి ఆర్గన్ వేస్ట్ చేయకుండా కొన్ని ఓపెన్ ఆఫర్లో పెడతాం. ఎందుకంటే కొంతమంది ఏమంటే వెయిటింగ్ లిస్ట్ చాలా ఇయర్స్ ఉంటారు. సో వాళ్ళు వెయిటింగ్ చేయలేక కొంతమంది ఇలాంటివన్నీ రిస్క్ తీసుకొని చేస్తారు. నేను చెప్పాను 60 years అనుకోండి, వాళ్ళకి సర్వైవల్ ఎక్కువ అవసరం లేదు. సో ఇలాంటి కిడ్నీస్ అయితే ఎక్కువ సర్వైవ్ కాదు కాబట్టి కొన్ని ఆర్గన్ వేస్ట్ చేయకుండా కొన్ని మనకి ఎక్స్టర్నల్ క్రైటీరియా డోనర్స్ అంటారు వీళ్ళని. ఎక్స్టర్నల్ క్రైటీరియా డోనర్స్ కొన్ని ఎల్డర్లీ పేషెంట్స్ రిసిపియంట్కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో యాక్చువల్లీ ఈ కేస్ పేషెంట్లోనే స్టోన్ ఉంటేనే ఆ నైట్ అంతా మేము ఆర్గన్ అలొకేట్ చేసి ఎవరు ఒప్పుకోక అట్లామైన ఓపెన్ ఆఫర్లో కూడా అలౌట్ చేయడం. ఎంతమందికి ఉపయోగించారండి శ్రీకాంత్కి సంబంధించిన ఈ ఇవి యాక్చువల్లీ 2 కిడ్నీస్ యూజ్ అయినాయి. ఆ స్టోన్ ఉన్నప్పుడు కూడా ఇంకో కిడ్నీ కూడా యూజ్ అయింది, లివర్, హార్ట్ అండ్ లంగ్, ఇంకా 2 కార్నియాస్ అన్ని యూజ్ అయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇవన్నీ కూడా మేము ఫాలో అయినాం, అంతవరకు బాగా రోస్టర్ ప్రకారం జరిగింది. మేము వీఆర్ సర్ప్రైజ్ యాక్చువల్లీ, ఎందుకంటే పోలీస్ వాళ్ళు పిలిపించి క్లియరెన్స్ తీసుకున్నాం. దాని తర్వాత మీరు చెప్తేనే మాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ఇది ఒక్కసారి హాస్పిటల్ వచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము కంట్రోల్ చేసుకొని ఆ ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నాం. కానీ హాస్పిటల్ ముందు ఇదేంటంటే ముఖ్యంగా హాస్పిటల్ ముందు అంబులెన్స్ ఎట్లా ఇంతకు ముందు చెప్పాను కదా, అంబులెన్స్లో ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళ షిఫ్టింగ్ కోసం ఏదో ఇది ఇష్యూ జరిగింది అన్నట్టు మాకు పోలీస్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో అంటే హాస్పిటల్ రాకముందు మాకు కంట్రోల్ ఉండదు. హాస్పిటల్ వచ్చిన తర్వాత మేమంటే లీగల్గా వాళ్ళు కన్సెంట్ ఉందా లేదా, లీగల్గా వాళ్ళు డిక్లేర్ చేస్తారా లేదా, ఆర్గన్ అలొకేషన్ అనేది మనకి ప్రోటోకాల్ జరుగుతుందా లేదా, ఇవన్నీ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం జరిగింది. సో ఇవన్నీ మాకు కూడా సర్ప్రైజ్ అండి. ఇవన్నీ కూడా నాకు తెలిసి అదే అంబులెన్స్ ఏదో ఇష్యూ అని చెప్పేసి పోలీసులో కూడా మేము మాట్లాడడం జరిగింది. అంటే అది ఇక్కడ అంబులెన్స్ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఏముంది? అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ దాత ఇచ్చారో ఆవిడ భార్య స్వప్నకి ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారని ఆవిడే చెప్తుంది. పోలీసు దాంట్లో కూడా కంప్లైంట్లో పెట్టింది. ఇది ఏంటంటే అంబులెన్స్ అనేది నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. ఎందుకంటే నేను చెప్పినట్టు ప్రతి హాస్పిటల్ వాళ్ళు ఏదో మార్కెటింగ్ ఉంటుందేమో, ఇన్ జనరల్ నాట్ రిలేటెడ్ టు ఆర్గన్ డొనేషన్. ఇన్ జనరల్ ఎవ్రీ హాస్పిటల్ దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ మనకంటే పేషెంట్ మొబిలైజ్ చేసేదానికి. బట్ ఇది యూజువల్గా ఏంటంటే డోనర్స్కి ఏమి ఇవ్వకూడదు. అది మనకి చట్ట ప్రకారంగా డోనర్స్కి అనేది ఏది కనుక కమర్షియల్గా, అందుకే ఇవన్నీ స్ట్రక్చర్డ్ ప్రోర్ లాగా పెట్టామన్నమాట. అందుకే ఇది డొనేషన్ అంటారు, ఎందుకంటే ఇవన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీకి రాకూడదు. డోనర్కి యాక్చువల్గా ఏం చేస్తామంటే యూజువల్గా మనము డోనర్కి అయ్యే ఖర్చులు ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఇవన్నీ కూడా డోనర్ ఐసీలో ఉంటారు, మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మనకి ఆర్గన్స్ తీయాలంటే ఓటీ యూస్ చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా యూజువల్గా ఏంటంటే వేవ్ ఆఫ్ చేస్తారు, బిల్ వేవ్ ఆఫ్ చేస్తారు. ఇన్ జనరల్ హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్ జరిగినా కూడా బిల్ వేవ్ ఆఫ్ చేయమని చెప్తాం. ఇది యాక్ట్ ప్రకారంగా బిల్ అనేది వేవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు సొసైటీ. వాళ్ళకి బెనిఫిట్ ఏం లేదు, సొసైటీకి ఆర్గన్ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఓటీ ఛార్జెస్ అన్నీ కూడా మన ఐసీయూ ఛార్జెస్ పేషెంట్కి బిల్ చేయకుండా వేవ్ ఆఫ్ చేస్తాం జరుగుతుంది. ఇవన్నీ బయట యూజువల్గా లక్షల్లో ఉంటాయి, యూజువల్లీ 3 to 5 lakhs ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇంకా డొనేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పేషెంట్కి మరి ఆ బాడీకి మనకి వాళ్ళ ఊరికి పంపించడం అనేది కూడా ఫ్రీ చేస్తాం. ఈ మధ్య కాలంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేసంటే 10,000 rupees వాళ్ళకి మనకి ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వాలి అని చెప్పారు. ఎవరికండి? ఆ డోనర్ ఫ్యామిలీస్కి ఓన్లీ ఫర్ ఫ్యూనరల్ ఛార్జెస్. అది ఈ మధ్య కాలంలో నాకు తెలిసి మనకి ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా అనౌన్స్ చేయడం 10,000. బియాండ్ దట్ అనేది ఏమి ట్రాన్సాక్షన్ ఉండకూడదు. సో నాకు తెలిసినంత వరకు కూడా మేము ఒకసారి మాకు దృష్టికి వచ్చినాక మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాము, మేము కూడా అడగడం జరిగింది. సో మాకు ఇన్ఫర్మేషన్ అయితే అలాంటి ఏం జరగలేదు. ఎందుకంటే యూజువల్గా అంటే హాస్పిటల్ మెయింటైన్ చేయడము, డోనర్ మెయింటైన్ చేయడమే ఆల్మోస్ట్ అదే అయిపోతుంది. దానికి పైగా డోనర్కి ఇవ్వడం అంటే ముఖ్యంగా మేము కౌన్సిల్ చేసేటప్పుడు చెప్తాం, డోనర్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు, వాళ్ళు మనసు పూర్తిగా ఇస్తేనే ఇవ్వచ్చు.
ఎందుకంటే ఇది ట్రాన్స్ప్లాంట్ చేసేది ప్రజలకైనా ఉపయోగం చేస్తాం, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది మనకి, దాని ప్రోటోకాల్ ప్రకారం ఇస్తాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే మేము కౌన్సిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ మనకి కొంతమంది అడుగుతారు మాకేంటి బెనిఫిట్ అనేది జనరల్గా అడుగుతుంటారు, కానీ మేము డొనేషన్ అప్పుడే క్లియర్గా చెప్తాం. సో మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలాంటివి జరగలేదు, ఏదో అంబులెన్స్లో ఏదో ఇష్యూ ఉన్నట్టు అనేసి, అది ఎట్లా పోలీసు ఎట్లా కేసు చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, మా తరఫున చేస్తూ ఇలాంటి యూజువల్గా జరగకూడదు. దృష్టికి తీసుకొచ్చిందండి పోలీసు వాళ్ళు అంటే మేము పోలీసు వాళ్ళు ఇవన్నీ జరిగిన తర్వాత ఇనిషియల్గా మేము పోలీసు ఎప్పుడైతే మనకి ఆర్గన్ డొనేషన్ క్లియరెన్స్ జరిగామో అప్పుడు ఇలాంటివన్నీ ఇష్యూ ఏం లేదు. వాళ్ళ క్లియరెన్స్ అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము మాట్లాడడం జరిగింది, ఒక ఫ్యామిలీ కూడా అంగీకరించారు, పోలీసు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. అప్పటికైతే దాని తర్వాత ఏదైతే మీరు చెప్తున్నారో అప్పుడు కూడా మేము ఇప్పుడు కొత్త ఏదో కేసు జరిగిందో పోలీసు వారితో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా హాస్పిటల్తో మాట్లాడడం జరిగింది. యూజువల్గా ఇట్లా ఏం జరగలేదని మాకు సమాచారం ఉంది. బట్ ఎనీహౌ ఇలాంటి ఏమైనా దృష్టి జరిగినా కూడాను మేము హాస్పిటల్కి అంటే హాస్పిటల్ కూడా ఒక పద్ధతి, హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ ఏమున్నాయి, హాస్పిటల్ ఎలా చేయాలి, హాస్పిటల్ డివేట్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు కూడాను మనకి లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు అంటే డివేట్ చేస్తే హాస్పిటల్ ఒకవేళ ప్రోటోకాల్ ఫాలో కాలేదు, డివేట్ చేశారంటే కానీ హాస్పిటల్కి లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మేము ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది మీరు రోస్టర్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే మీరు పారదర్శకంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడే ఒక వలయంలాగా, అంటే ముందుగానే ఎవరికైతే ఆర్గాను అవసరం ఉందో వాళ్ళ లిస్ట్ అంతా హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నాయి, వాళ్ళకు ముందుగానే కాల్ చేస్తున్నాయి. ఇలాంటి ఏది బ్రెయిన్ డెత్ జరిగిన వెంటనే వీళ్ళకి ఒక నెట్వర్క్ ఉంది, వాళ్ళ సమాచారం తీసుకుంటున్నారు, పలానా బాడీ వస్తుంది, అందులో మనకి ఇన్ని 5, 8 ఉపయోగపడతాయి, మీరు రెడీగా ఉండండి, ఇంత అవుతుందని ఒక మార్కెటింగ్ జరుగుతుంది. దీన్ని ఎలా బ్రేక్ చేయగలుగుతాం? అంటే ఇవి యాక్చువల్లీ ఇవి చెప్పినా కదా రిజిస్ట్రీ ఉంది, ఆ రిజిస్ట్రీ అసలు తెలియదు. ఎందుకంటే మేము చెప్తున్నా కదా మేము ఆర్గన్ ఉంది అంటే రండి అంటే రావట్లేదు కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు ఆర్గన్ క్వాలిటీ అందులో బిడ్ల్ ఆఫ్ నైజ్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ హాస్పిటల్ ఇది వారు ఏదైతే రెసిపియన్స్ ఉన్నారో రిజిస్ట్రేషన్ అది ఫిక్స్డ్, అది మనం మార్చడానికి కుదరదు. మనకి ఆ హాస్పిటల్ లిస్ట్ వాళ్ళే వస్తారు, అంటే వేరే ఎక్కడైనా హాస్పిటల్ రాలేరు. అది నేనంటుంది కూడా ఆ లిస్టులో ఉన్న వాళ్ళే మన రోస్టర్లో ఎలిజిబుల్ పర్సన్స్కి ముందుగానే హాస్పిటల్స్ అన్నీ ఫోన్ చేసి పలాంది రెడీగా ఉండండి, మీరు ఇగో మన హాస్పిటల్స్కి రండి అని ఒక ప్రమోషన్ అనేది జరుగుతుంది. అలా తీసుకొచ్చి ఇప్పుడు ఈ సర్జరీసే చేయగలుగుతున్నారు. దీన్ని మనం బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరికి అసలు ఇన్ఫర్మేషన్ పోదు. యాక్చువల్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా వాళ్ళు రివర్స్ అన్నమాట. మేము యాక్చువల్లీ మాకు డొనేషన్ అలర్ట్ వస్తే కనుక మేమే ఇన్ఫర్మేషన్ మెసేజ్ చేస్తున్నాం. హాస్పిటల్ వాళ్ళు మాకేం చెప్తున్నామంటే మీరు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి, ఎందుకంటే మేము ప్రిపేర్డ్గా ఉండాలి. యాక్చువల్లీ రివర్స్ ఉంది, ఎందుకంటే మేమే ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాం హాస్పిటల్ కంటే కూడాను. సో హాస్పిటల్ వాళ్ళు మాకేమంటే మేము ఈ ఆఫీస్ నుంచి అదే జీవనదాన్ నుంచి ఇన్ఫర్మేషన్ ముందు పోదండి, ఎందుకంటే మాకు అసలు పేషెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, డోనర్ ప్రిపేర్ చేసుకోవాలి, మాకు టైం కావాలన్నట్టు యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ మేము జీవనదాన్ ఆఫీస్ నుంచి వెళ్తుంది, హాస్పిటల్ నుంచి పోదు. ఆఫీస్ తర్వాత కన్ఫర్మ్ తర్వాతనే వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. మేము ఈ కేసుకు సంబంధించి అంటే మంచిర్యాల కేసుకు సంబంధించి ఒక కొత్త కేసు స్టడీలాగా మీకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అంటే అది మీ అవుట్ ఆఫ్ బాక్స్ అయినా మీ దానికి ఒక అంబులెన్స్ డ్రైవర్లే ఇది క్లినికల్ డెత్ లేకపోతే బ్రెయిన్ డెత్ కాబట్టి పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే మీకు డబ్బులు ఇస్తారు, మనకి ఇన్ని అవయవాలు ఉపయోగపడతాయి, మనం ఈ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్లే పరిస్థితి ఉందంటే ఒక నెట్వర్క్ మనకు కొనసాగుతుంటే కనిపిస్తుంది. దీన్ని ఎలా బ్రేక్ చేయగలుగుతాం? డెఫినెట్గా, ఎందుకంటే ఇది సెన్సిటివ్ సబ్జెక్టు. ఇలా మన ఈ సబ్జెక్టే వదిలేసేది, ఏ సబ్జెక్ట్ అయినా కానీ డెఫినెట్గా ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మేము ఫస్ట్ స్టార్ట్ నుంచే మనం పర్ఫెక్ట్గా అనేది ఒక స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ వచ్చాము. ఏ ఛాలెంజ్ వచ్చినా కానీ దానికి ఒక ఛాలెంజ్ తీసుకొని మేము ఒక ప్రోగ్రామ్ని ఇవాల్వ్ చేసాం, కానీ ఇన్వాల్వ్ చేసి ఇంకా పర్ఫెక్ట్ చేసాం. డెఫినెట్గా ఇది కూడా ఒక కేస్ స్టడీ తీసుకొని దీనికి ఒక స్టడీ చేసుకొని దీనికి ఇంకా పర్ఫెక్ట్ ఎట్లా చేయగలము. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకు చెప్పాను మెసేజెస్ కూడా ఇంతకుముందు పేషెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో లేదా అని మాకు ఒక అనుమానం వచ్చింది, దానివల్ల మేము ఎస్ఎంఎస్ పెట్టాం. సో ప్రతి ఒక్కటి కూడా ఒక ఛాలెంజ్ తీసుకొని ప్రోగ్రామ్కి ఒక పై స్థాయికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మనము అలా వెళ్తూనే మనకి ఒక పర్ఫెక్ట్గా ఒకటి ప్రోగ్రామ్ ఏర్పడి అంటే మంచి ప్రోగ్రామ్ అనేది మనకి నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. సో డెఫినెట్గా ఇలాంటి ఈ సబ్జెక్ట్ సెన్సిటివ్, ఈ అవకాశం అనేది పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో తీసుకొని దానికి స్టడీ చేసుకొని దానికి ఇంకా మనం ఎట్లా పర్ఫెక్ట్ చేయగలము, ఎట్లా మనం ఇంకా మనకి స్ట్రిక్ట్గా చేయగలమో డెఫినెట్గా దాన్ని మేము స్టడీ చేసుకొని దానికి మా తరఫున మేము చేయాల్సింది చేస్తాం. స్వర్ణలత గారు చివరిగా చెప్పండి, చాలా వరకు ఆర్గాను అమ్మడం నేరం, కొనడం నేరం, ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా అంటే అక్కడ అంబులెన్స్ డ్రైవర్ దగ్గర నుంచి స్వీకర్త అంటే తీసుకునే రెసిపీస్ వరకు ఏదైతే ఉందో ఇలాంటిది ఏదైనా తెలిసినప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? జీవనదానికి ఇవ్వాలా లేకపోతే పోలీస్కి ఇవ్వాలా? మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఇది రైజ్ చేశారు కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఆర్గన్ డొనేషన్ అది మొత్తం జీవనదాన జరుగుతుంది. ఆర్గన్ డొనేషన్ మాకు ఇవన్నీ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఎవరైనా చెప్తే కనుక నమ్మద్దండి. మీరు ముఖ్యంగా అంబులెన్స్ డ్రైవర్స్ అనేది వాళ్ళు నిర్ధారించేది కాదు, ఇది మనకు బ్రెయిన్ డెత్ అనేది హాస్పిటల్లో డాక్టర్ మీరు ట్రీట్ చేసే డాక్టర్స్
డాక్టర్స్ మీరు చెప్తేనే మీరు అదే వాళ్ళని నమ్మండి. ఈ అంబులెన్స్ డ్రైవర్స్ వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. సో వాళ్ళు చెప్పి మీరు అంటే మీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు గవర్నమెంట్ హాస్పిటల్ నిమ్స్కి రండి, మేము వైద్యం చేస్తాము. మీకు నిజంగానే బ్రెయిన్ అయితే ఉంటే కనుక మేము నిర్ధారించి మేము ఆర్గనైజ్ చెప్తాం. లేదా అలా లేదు మీకు బయట హాస్పిటల్ వెళ్ళాలి, మీకు ఏమైనా అనుమానం ఉందంటే మాకు కాల్ చేయండి. మీకు అన్నీ మనకి ఎవరు చెప్పాల్సిన నమ్మాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీకు ఏమైనా ఆర్గన్ డొనేషన్ కావాలంటే జీవనానికి కాల్ చేయండి. మీరు అనుమానాలు ఉంటే కానీ అన్నీ క్లారిఫై చేసుకోండి. అన్ని హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో మా కంట్రోల్లో ఉంటుంది. పర్టికులర్ ముఖ్యంగా ఆర్గన్ డొనేషన్ పట్ల మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మేము కూడా అప్రోచ్ అని వెరిఫై చేసుకొని చేస్తాం. మీ అంబులెన్స్ డ్రైవర్స్ కానివ్వండి, లేదా వాళ్ళు పలానా హాస్పిటల్ అంటే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు ఏ హాస్పిటల్ మీకు అంటే ఇప్పుడు ప్రజలు ఏంటంటే చాలా మటుకు వాళ్ళకి తెలిసిన డాక్టర్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి మీకు ఏమైనా అనుమానం ఉంటే మీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహా ప్రకారం వెళ్ళండి. లేదా మా జీవనదానికి ఆఫీస్కి మాకు కాల్ చేయండి. లేదా నిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలా మటుకు మేము వాళ్ళ టచ్లో ఉంటాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ అక్కడ డొనేషన్ ఉంటే కనుక అక్కడ చేద్దాం, లేదా మాకు నిమ్స్ హాస్పిటల్ మనకి షిఫ్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరిని నమ్మద్దండి. మీ డాక్టర్ గారు చెప్తేనే చెప్పండి. మీ డాక్టర్ గారు చెప్పినా కూడా మీకు కాస్ట్ వెరిఫికేషన్ కావాలంటే జీవనదాన్ని మాకు కాల్ చేయొచ్చు. మా వాళ్ళు 24 hours అవైలబుల్గా ఉంటారు. అవన్నీ చెక్ చేసుకొని మేము ప్రొసీడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సరళత గారు. ఇది అంటే ఆర్గాన్ డొనేషన్ సంబంధించిన అనేక అనేక ఫ్రేమింగ్లోన ఒక చట్టం అనేది చేయడం జరిగింది. దాన్ని ఒక రాష్ట్రం మెయింటైన్ చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఏమైనా అంటే ప్రాక్టికల్స్లో లోపాలు ఏమైనా జరుగుతుంటే దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేది జీవనదాన్ ఇన్ఛార్జిగా స్వర్ణలత చెప్తున్నారు. మరోవైపు ఏదైతే మనకి మంచిర్యాలకు సంబంధించిన కేసుకు సంబంధించి అంబులెన్స్ డ్రైవర్ దగ్గర నుంచి జరిగిన లోపం ఉంది కాబట్టి దానిపైన పోలీస్ కేసు నడుస్తూ ఉంది. అది కాకుండా హాస్పిటల్ వైజ్ అంటే కామినేనిలో ఇప్పుడు ఇష్యూ జరిగింది అంటున్నారు కాబట్టి ఇలాంటి హాస్పిటల్స్ ఏవైనా జీవనదానికి సంబంధించిన అంటే అది స్వీకరించడం కానీ లేకపోతే దాన్ని సర్జరీ ద్వారా ఇంకొకరికి దానం చేయడం కానీ జరిగిన ఏ లోపం ఉన్నా సరే ఖచ్చితంగా హాస్పిటల్స్ సీజ్ చేస్తాం. గతంలో కూడా ఇటువంటి నోటీసులు ఇవ్వడం కానీ చర్యలు తీసుకోవడం కానీ చేసామని హెచ్చరిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.